డోరేమాన్ ఈ ప్రపంచానికి, నిజ జీవితంలోకి ఎలా వచ్చాడు అనే ప్రశ్నకు సమాధానం ఇక్కడ ఉంది. డోరేమాన్ అనే పాత్ర 22వ శతాబ్దం నుండి కాల ప్రయాణం చేసి మన కాలానికి వచ్చినట్లు కథలో చూపిస్తారు. దీని వెనుక ఉన్న పూర్తి వివరాలు తెలుగులో. పుట్టుక: డోరేమాన్ 22వ శతాబ్దంలోని ఒక రోబోట్ ఫ్యాక్టరీలో సెప్టెంబర్ 3, 2112న తయారయ్యాడు. ఇది ఒక పిల్లి ఆకారంలో ఉన్న రోబోట్. ఎవరు పంపారు? నోబితా యొక్క మునిమనుమడు అయిన శవాషి డోరేమాన్ను భూతకాలానికి పంపుతాడు. ఎందుకు వచ్చాడు? నోబితా తన జీవితంలో చేసే తప్పుల వల్ల అతని భవిష్యత్ తరాలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంటాయి. ఆ తప్పులను సరిదిద్ది, నోబితా భవిష్యత్తును మార్చడం ద్వారా తమ కుటుంబం బాగుపడుతుందని శవాషి భావిస్తాడు. అందుకే నోబితాకు సహాయం చేయడానికి డోరేమాన్ను పంపిస్తాడు. ఎలా వచ్చాడు? డోరేమాన్ టైమ్ మెషీన్ సహాయంతో నోబితా గదిలోని డెస్క్ డ్రాయర్ నుండి బయటకు వస్తాడు. నిజ ప్రపంచంలో సృష్టికర్త డోరేమాన్ పాత్రను ఫుజికో ఎఫ్. ఫుజియో అనే జపనీస్ రచయిత 1969లో సృష్టించారు. ఒక పిల్లిని, తన కూతురు బొమ్మను చూసినప్పుడు కలిగిన ఆలోచనతో ఈ పాత్ర పుట్టింది.